1951 మే 25న విడుదలైన సాంఘిక చిత్రం పేరంటాలు. ఆంధ్రదేశపు గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్న ఆ రోజుల్లో ప్రతి 10 గ్రామాలకు ఒక పేరంటాలు గుడి ఉండేదట. భర్త కోసం ప్రాణత్యాగం చేసిన వనితల్ని పేరంటాళ్ళు అనేవాళ్లట. ఆ నేపథ్యంలో ప్రముఖ రచయిత గోపీచంద్ గారు కథా మాటలు సమకూర్చిన చిత్రం పేరంటాలు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా గోపీచంద్ గారే. పాటలు రాసింది, సంగీత దర్శకత్వం చేసింది బాలాంత్రపు రజనీకాంతరావు గారు. నేపథ్య సంగీతం సమకూర్చింది అద్దేపల్లి రామారావు గారు. శోభనాచల స్టూడియోలో విజయలక్ష్మి బ్యానర్లో నిర్మాణమైన ఈ చిత్రాన్ని సమర్పించింది కథానాయక కృష్ణవేణిగారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర మంగళగౌరిగా నటించింది కూడా కృష్ణవేణిగారే. ఆమె భర్తగా నటించింది సిహెచ్ నారాయణరావు గారు. విలన్ పాత్ర పోషించింది ముక్కామల గారు. రేలంగి, నల్లరామ్మూర్తి హాస్యాన్ని పండిస్తే ఇతర పాత్రల్లో మాలతి, లక్ష్మీకాంత, లింగమూర్తి మొదలైన వారు కనిపిస్తారు. ఈ చిత్రంలోని దిగుదిగునాగా దిగరానాగా అనే పాట ఆ రోజుల్లో చక్కటి ప్రజాదరణ పొందింది.